బుగ్గన రాజేంద్రనాథ్ సారు మీడియాతోని చాలా తక్కువ మాట్లాడతారు కానీ అదే మాట్లాడినప్పుడు మాత్రం లెక్కలని పక్కాగా చెప్తాడు. ఎంతైనా ఆర్థిక శాఖ మంత్రి కదా, అందుకే ఇవాళ ఎట్లయినా మనం సారుతోని మాట్లాడాలి. నమస్తే బుగ్గన సార్. నమస్తే అంటే క్రాఫ్ సెట్ చేసుకుంటాడు ఏంది సారు? అది మంచిగానే ఉన్నది కానీ ముందు మాతోని మాట్లాడండి సార్. నమస్తే సార్ అంటున్నా నేను. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు సార్? అంతా మంచేనా? ఒక పాట వినిపిస్తాం మీకు. ఎట్లున్నారంటే పాట అంటున్నారు. ఏం పాట సార్? చాలా యాప్ట్ గా ఎవరు చేసినారు కానీ భలే చేసినారు. అంత మంచిగా ఉన్నదా? అయితే చూపెట్టుండి సార్ చెప్పునా. ఎవరు చేసిండ్రో గానీ భలే సెట్ అయింది సార్. జీబ్రాకు సారలు అప్పుడప్పుడు మనం పెయింట్ వేస్తే పోతుంది కానీ వర్షం పడినప్పుడు మళ్ళీ సారలు వచ్చేస్తాయి. చంద్రబాబు నిజ స్వరూపం కూడా ఒక్కొక్కరితో కలిసినప్పుడు ఒక్కోలా ఇట్లా బయట పడుతుంది. అట్లా అన్నట్టు చంద్రబాబు ఏదో కొత్తగా మేనిఫెస్టో రెడీ చేస్తున్నాడంట, విన్నారా సార్? ఆయనైతే ఈ మేనిఫెస్టోకు ఆయన మనసులో మాటకు చాలా తేడా ఉంటుంది. అందుకే పోయినసారి వాళ్ళ మేనిఫెస్టోని మాయం చేసిండ్రు అన్నట్టు మళ్ళా నిరుద్యోగ భృతి అంటున్నాడు కదా. అది ఇంత ముందు కూడా చెప్పినాడు కదా భృతి. ఇదే మొదటిసారి కాదు కదా భృతి. ఆయన చేస్తే ఒక మాట మాట్లాడతాడు, పక్కోళ్ళు చేస్తే ఇంకో మాట మాట్లాడతాడు. 2 నాలుకలు ఆయనకు ఉన్నాయని అందరికి తెలిసిందే కదా సార్. అన్నట్టు మీరు అప్పు చేసిండ్రని అంటున్నారు కదా చంద్రాలు. 13 లక్షల కోట్ల అప్పని చంద్రబాబు నాయుడు గారు అంటారు, 10 లక్షల కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు, ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని. అంత బాధ్యత ఉన్నోళ్ళైతే అట్లెందుకుండు వాళ్ళ పరిస్థితి? అట్లెందుకు మాట్లాడతాడు నోటికొచ్చినట్టు? అన్నట్టు చంద్రాలి నడుమ పోయిన కాడల్లా మీకు తలో పేరు పెడుతున్నారు, విన్నరా సార్? ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేక వీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా? అనొచ్చు కదా. మీ కొడుకును కూడా రేలంగి అను, మీ కొడుకును కూడా రేలంగి అను. రేలంగి లోకేశం అబ్బబ్బబ్బబ్బా భలే సెట్ అవుతుంది. మీరు నిజంగానే ఆ పేరు పెట్టాలి. కానీ ఇంతకు బాబు మళ్ళా కొత్త కొత్తలతోని పొత్తులకు పోతాడని వినిపిస్తున్నది కదా బయట. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడు. అలవాటైనా బట్ ఆయనకు అందితే జుట్టు లేదంటే కాళ్ళు. సరే సార్ ఉంటా. ఓకే బాయ్. థ్యాంక్ యూ.